ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారికి కృపయు సమాధానం కూడిచున్నందుకు నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. దైవాత్మారము నా తనువున వ్రాయును, దైవాత్మారము నా తనువున వ్రాయును, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నిర్గమకాండము 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. ఫరో తన దేశం నుండి ఇశ్రాయేలును పోనీయవలనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యమును విస్తరింప చేసేదను. ప్రియమైన దేవుని పిల్లారా, మరి యెహోవా మోషేతో ఇట్లనెను ఏమంటున్నారు అంటే, నేను ఫరోకి దేవునిగా నేను నియమిస్తాను. ఎందుకు ఫరోకి దేవుడిగా నియమిస్తాను అంటున్నారంటే, ఫరో తన దేశానికి నేనే దేవుణ్ణి అని విరవీగే తత్వం కలిగిన వాడు కనుక నీకు దేవుడిగా నేను ఉండను, కానీ ఒక మనుషుణ్ణే, అది కూడా నా దగ్గర విధేయుడిగా ఉన్న ఒక మనుషుని నీకు దేవుడిగా నియమించి అదే మనిషితో నీకు చాలా తిప్పలు పెట్టి నేను నా ప్రజలను ఏం చేస్తాను, నీ చేతి నుండి విడిపించుకొని వెళ్తాను. అది దేవుడి పంతం. మనిషి విర్రవీగితే దేవుడు చేసే పని అది. నోటి మాంద్యం కలిగిన వాడిని, నా వల్ల కాదు, నేను పిరికి వాడిని అనుకున్నవాడు మోషే అయితే, నాకు పరాక్రమశాలిని, నాకు గుర్రాలు ఉన్నాయి, నాకు సైన్యం ఉన్నది, నాకు దేశం ఉన్నది, నా దగ్గర సౌఖ్యం ఉన్నది, సకల భోగములు ఉన్నాయి, నా అంతటోడు లేడు అనుకునేవాడు ఎవరంటే ఫరో. తగ్గించుకునేవాడిని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. హెచ్చించుకున్న వాడిని ఏం చేశాడు? దేవుడు తగ్గించాడు. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని దృష్టికి మనిషి ఎప్పుడైతే తగ్గించుకుంటాడో, తగ్గించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హెచ్చించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడు? తగ్గించేస్తాడు. కనుక ఫరో హెచ్చించుకున్నాడు కనుక ఫరోని తగ్గించాడు దేవుడు, కష్టాలు పెట్టి. మొట్టమొదటిగా మనం చూస్తామంటే వారి దగ్గర ఏముంది అంటే, మా దగ్గర కూడా మంత్రశక్తులు ఉన్నాయని గర్వం ఉంది. ఆ గర్వాన్ని అణచివేయడానికి ఏం చేశారు దేవుడు? వాళ్ళు బుద్ధి చెప్పారు. మరి కర్ర కింద పడేగానే ఏమైంది? పాము అయింది. అయితే కర్ర కింద పడేగానే పాము అయింది, వారు కూడా మంత్రదండాల కింద పడితే పాము అయ్యాయి. కానీ మోషే కర్ర వెళ్ళి వాళ్ళ కర్రలు అన్నీ కూడా తినేసింది, మింగేసింది. ఆ మింగడం అనేది గొప్ప శక్తి. ఒక పాము ఇన్ని పాములు మింగలుతుందా? పాముని ఎప్పుడు మింగదు. చెప్పాలంటే వాస్తవంగా పాము ఎప్పుడు కూడా మింగలేదు, చచ్చిపోద్ది. ఎప్పుడు కూడా పాము అంటే ఒక అనకొండ బహుశా ఓ మొసలనో లేకపోతే దేన్నో మింగేస్తుంది. ఆ పాములు వేరు. సహజంగా తిరుగుతున్నటువంటి పాములు అయితే ఏం చేయబండి అంటే, తమ సొంత పాములను ఏం చేయలేవు, మింగలేవు. పిల్ల పాములు మింగితే పోను మింగిందిలో ఏదో పాము అనుకో, అనకొండ మింగింది లేకపోతే అది అని చెప్పుకోవచ్చు. కానీ దీనికి సైజులో సమానంగా ఉన్నటువంటి పాముల్ని మింగడం అనేది చిన్న విషయం. పోనీ ఒక పాము మింగిందంటే అనుకోవచ్చు, ఎన్ని మంత్రదండాలు వేసారు, అన్నీ కూడా ఏం చేసింది? మింగివేసింది. అంటే దేవుని పవర్ అక్కడ రుజువైంది. అలాగే అయినా సరే దేవుడు అన్నట్టుగానే ఫరో హృదయం ఏమైంది? కఠినమైంది. నాకు ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే, దేవుడు తన ఉద్దేశాన్ని లేక తన శక్తిని తన పరాక్రమాన్ని చూపించుకోవడానికి
ఫరో హృదయాన్ని కఠినపరిచానని చెప్పారు. ఫరో హృదయాన్ని ఏం చేశాను? కఠినపరిచాను అని. ఇంతకు ఎవరు చూపిద్దామని? ఐగుప్తు ప్రజలకు తెలియాలా? ఈ చవట దద్దమ్మ ఈ రాజు నాకేం చేయలేడు అంటే మోషే అనే వ్యక్తి